అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు క్యాబేజీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం సింపుల్గా. ఇది 350 గ్రామ్స్ ఉందండి క్యాబేజీ. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 ఆనియన్స్, 1 టమాటో, 3-4 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ల శనగపప్పుని ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులను కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 పచ్చిమిర్చీలను వేసుకొని అదేవిధంగా 2 ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీని వేసుకుందాం. ఇది మంచిగా పోపులో మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 టమాటాని వేసుకుందాం. ఉప్పు టమాటా మంచిగా కలిసే విధంగా కలుపుకుందాం. అదేవిధంగా నానబెట్టి పెట్టినటువంటి 2 టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా వేసుకుందాం. ఇవి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని 10-15 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మంచిగా పెట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో 1.5 స్పూన్ కారం వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ అనేది పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి ఈ విధంగా కర్రీ మొత్తం మంచిగా టమాటా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల ధనియాల పొడిని వేసుకుందాం. ధనియాల పొడి వేసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది. ఇది రోటీలోకైనా చపాతీలోకైనా తినొచ్చు, జొన్న రొట్టెలోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే ఆ ధనియాల పొడి అనేది మంచిగా మగ్గి క్యాబేజీ కర్రీ అనేది రెడీ అయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ అండి అందరికీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రభా వ్లాగ్స్. లైక్, షేర్.